దివ్య అయితే వాళ్ళ బావకు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి బావ నువ్వు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామంటే నువ్వు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు. ఆ విక్రమాదిత్య అలాగే రాజు వాళ్ళకి నువ్వు ఎక్కడ ఉన్నావో ఏంటో అన్నది తెలిసిపోయింది. అర్జెంటుగా నువ్వు సేఫ్ ప్లేస్కి వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నిన్ను ఖచ్చితంగా పట్టుకొని నిన్ను ఎలాగైనా సరే చంపేస్తారు బావ. నీకు ఇదే చెప్పడం, మళ్ళీ మళ్ళీ చెప్పలేను నేను. నువ్వు ఫోన్ చేసినా నేను ఎత్తను, నా ఫోన్ కూడా నీకు కలవదు బావ. నువ్వు ఎక్కడైనా సరే సేఫ్ ప్లేస్కి వెళ్ళి దాగుండిపో బావా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న మురళీకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దివ్య ఫోన్ మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళడానికి ఇలా చూస్తూ ఉంటే ఇంతలో ఇదంతా చాటుగా కావ్య వింటుంది. ఆ కావ్య చూడడం చూసి దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక దివ్య అంత టెన్షన్ పడి చెమటలు పడుతూ ఎవరితో ఫోన్ మాట్లాడిందా అని కావ్య దివ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎవరితో అలా మాట్లాడుతున్నావు, చెమటలు పడుతున్నావు ఎందుకు, నువ్వేమైనా తప్పు చేస్తున్నావా అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది. అదేం లేదు, నా ఫ్రెండ్ ఒక్కదయ్య ఫారెన్లో ఉంది, తన గురించే మాట్లాడుతున్నా, ఒక్కసారి నన్ను నాన్నమ్మ పిలుస్తున్నట్టుగా ఉంది అని చెప్పి దివ్య అయితే అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది చూసి కావ్య అయితే లేదు ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.